న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గురించి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయ ప్రచారం వెనుక ఉన్న కుట్రలను ఎండగట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీఎం మరియు డిప్యూటీ సీఎంలకు ఫిర్యాదు చేసినట్లుగా ఒక లేఖ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ లేఖలో ఎటువంటి ప్రామాణికాలు లేవని ఫిర్యాదు చేసినట్టు చెప్తున్న రవికిరణ్ అనే వ్యక్తి అసలు జనసేన పార్టీ నుండి లేడని నాయకులు తేల్చి చెప్పారు. ఆ లేఖలో కనీసం చిరునామా కానీ సంతకం కానీ లేకపోవడం ఇది ముమ్మాటికి ఫోర్జరీ మరియు కుట్రపూరిత చర్యని వారు ధ్వజమెత్తారు. కేవలం రేటింగ్ల కోసం నిర్ధారణ లేని తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం సమాజానికి హానికరమని జనసేన నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ హితం కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగత హసనాన్ని పాల్గొనకూడదని కోరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కొందరు ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, పుల్లాబాబి, కసిరెడ్డి మధులత, చాపల రమేష్, అడవాల రామారావు, మద్దాల మణికుమార్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. బాహుబలి అనే ఒక బిరుదు అందించారు. అప్పుడే కట్టప్పలు సిద్ధమయ్యారు. మరి ఆ కట్టప్పలు ఎవరు? ప్రజలందరూ కూడా మీ చీకటి రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి ఆ కట్టప్ప మీరు ఎంత ఈ తీర్పు పడినప్పటికీ కూడా ఈ జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలను దాటుకుని మా బొలిశెట్టి శ్రీను గారు వెళ్ళడం మీకు అసంభవం తెలియజేసుకుంటున్నాను. బొలిశెట్టి శ్రీను గారు అంటే ఒక బ్రాండ్. జనసేన పార్టీలో 4 పిల్లర్స్ లో ఒక పిల్లర్ అయిన మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారికి గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే బిరుదిచ్చారు. మీరు అది తెలుసుకుని మసులుకోండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బొలిశెట్టి శ్రీను గారు, తోటగోపి గారు ఇద్దరూ కూడా చిన్ననాటి స్నేహితులు. అంచెలంచెలుగా ఎదిగి వారి ఈ రోజు ఎమ్మెల్యేగా, రానున్న రోజుల్లో మంత్రిగా అయిపోతారేమో అని దుష్ప్రచారంతో ఈ ఫేక్ లెటర్ సృష్టించడం జరిగింది. గత 2-3 రోజుల క్రితం రవికిరణ్ అనే వ్యక్తి మా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస గారి మీద రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయ్యా రవికిరణ్, నీది ఏ గ్రామం? రకాల కింద ఆస్తులు అమ్మేసుకున్నారో, ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన గెలవరో, ఆయన డబ్బులు ఖర్చు పెట్టలేడు, ఓ పక్కన స్కూల్ తాగడిట్టేశారు, ఓ పక్కన ఇల్లు తాగడిట్టేశారు, అన్ని అల్లరపాలు చేసిన ఈ రవికిరణ్ అనే బుజ్జి మరి ఏ విధంగా మరి ఈయన రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అంటే ఈయన కుట్ర ఎలా ఉందంటే నెక్స్ట్ సీట్ నాకే, నేను ఎమ్మెల్యే అయిపోవచ్చు అంటే కుట్ర పడుతున్నాడు ఆ నాయకుడు. అడ్రస్ లేనటువంటి ఓ ఫిర్యాదుని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, అలాగే హైకోర్టు న్యాయమూర్తికి అడ్రస్ చేస్తూ పెట్టిన అడ్రస్ లేని ఒక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారి